ఆదిదేవా రాజాదిరాజా నీకేవల లేని స్థుతులు స్తోత్రాలు నాయన. ఘనమైన దేవా అయ్యా, మరి నాయన అన్ని నామాల కంటే పైనామమైన దేవా అయ్యా, మీకేవల లేని స్థుతులు స్తోత్రాలు నాయన. అయ్యా దయగలిగిన తండ్రి, మరి ఇక్కడ అందరం నాయన, ఇక్కడ నీ బిడ్డలందరం నాయన చేరి నిన్ను ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉండే ఈ భాగ్యం ఇచ్చినందుకు వందనాలు నాయన. ప్రభువా, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని నిన్ను ఎంతో ఆసక్తితో ఆరాధిస్తున్న వారందరిని కూడా దయతో గుర్తు చేసుకోండి నాయన. వారి కుటుంబాలను ఆశీర్వదించు నాయన. ప్రభువా, మరి ఇంకా నాయన 3 o'clock నుంచి నాయన ప్రార్థనలో నాయన గడుపుతున్న బిడ్డలు ప్రభువా, మరి ఎంతో ఆసక్తితో నాయన అనేక విషయాల గురించి నాయన వారి ప్రాబ్లమ్సే కాకుండా అందరి ప్రాబ్లమ్స్ గురించి ఎంతో ఆసక్తితో నాయన నీకు మొరపెడుతున్న బిడ్డలందరినీ గుర్తు చేసుకో నాయన. నాయన వారిని అధికంగా దీవించండి. వారికి నాయన ఆరోగ్యం దయచేయండి నాయన. ప్రభువా, మరి అంతేకాక నాయన వారి కుటుంబాలను దీవించండి నాయన. ప్రభువా, ఇక్కడ చేరి నాయన నిన్ను ఆరాధించే స్తుతించే ప్రతి బిడ్డ ఈ జూమ్లో కూడుకుంటున్న వారందరిని కూడా దయతో గుర్తు చేసుకోండి నాయన. అయ్యా, స్వస్థపరచు యెహోవానని చెప్పావు నాయన. ప్రతి బిడ్డను కూడా స్వస్థపరచు నాయన, బలపరచు నాయన, దీవించు నాయన, నీ కృప చూపించయ్యా. దయగలిగిన తండ్రి నాయన, ఈ జూమ్ కూడికలని కూడా అరేంజ్ చేసిన సభ్యుల్లో మరి వారందరితో తోడు సభ్యులందరినీ కూడా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించు నాయన. ప్రభువా, ఇప్పుడు వాక్యం వినబోచుండగా నాయన నీ యొక్క నాయన మరి మేమెంతో నాయన మెళుకోగలిగి నాయన మరి నిర్లక్ష్యంగా ఉండక ప్రభువా, జాగ్రత్తగా నిన్ను వెతకగలిగేటట్టు చేయనాయన, నీ వాక్యం వినగలిగేటట్టు చేయనాయన. అంతేకాక నాయన ఇప్పుడు వాక్యం బోధింపబోచుండా నాయన ఝాన్సీ గారిని కూడా మరి దయతో గుర్తు చేసుకోండి నాయన. నాయన నీ ఆత్మీయ జ్ఞానాన్ని బిడ్డకు దయచేయండి నాయన. ప్రభువా, మరి తను నాయన ఎంతో మరి నాయన మరి ఆయన ఈ జూమ్ లో ఎంతో యాక్టివ్ మెంబర్ గా ఉంటూ నాయన మరి తను ప్రభువా సేవలు అందిస్తుండగా ప్రభువా, ఆ బిడ్డను మీరు నాయన నీ ఆత్మతో నీ బలంతో నింపండి ప్రభువా. మరి మంచి వాక్యాన్ని మేము విని మిమ్మల్ని మహిమపరిచే భాగ్యం దయచేయి నాయన. అంతేకాక నాయన మా జీవితాలు నీకు సాక్ష్యంగా ఉండాలి నాయన. ప్రభువా, విని మరి నిర్లక్ష్యంగా మళ్ళా మర్చిపోయి ఎప్పుడుదప్పుడు అట్లా కాకుండా నాయన మరి నీ అందు ఎంతో ప్రభు ఆసక్తితో ప్రభువా నీకు సాక్షులమై మేము జీవించే జీవితం దయచేయమని. అంతేకాక నాయన మరి ఇక్కడ మరి మేము నాయన మంచిగా వాక్యాన్ని నేర్చుకొని నాయన నిన్ను మహిమపరిచి కనపరిచే స్థితి మాకు దయచేయమని మా ప్రభు ప్రియ రక్షకుడైన నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. అందరికీ వందనాలండి. రెవరెండ్ జామ్ రవికుమార్ అయ్యగారు ప్లీజ్. యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మనలో అనేక మందిని ప్రతిరోజు పరిచయం చేస్తున్న ఝాన్సీ సిస్టర్ గారిని పరిచయం చేయడాన్ని భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. ఝాన్సీ సిస్టరు మరియు బ్రదర్ కోటేశ్వరరావు గారు హైదరాబాద్కు చెందినవారు. బ్రదర్ కోటేశ్వరరావు గారు సీనియర్ అకౌంట్స్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా సిస్టరు ఝాన్సీ గారు క్యాథలిక్ నైపేజ్ నుండి వచ్చినప్పటికీ 8వ తరగతిలో ఉన్నప్పుడే యేసుని సొంత రక్షణగా అంగీకరించి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభువుకు బలమైన సాక్షిగా జీవిస్తూ ఉన్నారు. అంతేకాకుండా యూనివర్సిటీ స్టడీస్ అయిన తర్వాత ప్రభువును మరింత బలంగా సేవించడానికి అనేక మంది తెలియజేయడానికి ఆయన థియాలజీని అభ్యసించడం జరిగింది. అంతేకాకుండా మన వర్చువల్ ఫెలోషిప్లో ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆది నుంచి అంతం వరకు కార్యక్రమాన్ని నడిపిస్తూ అంతేకాకుండా బాధ్యతపడి చేస్తున్న సిస్టర్ని దేవుడు దీవించును గాక. ఝాన్సీ సిస్టర్కి కోటేశ్వరరావు గారిని దేవుడు ప్రేమించి 2 అందమైన పిల్లల్ని ఇచ్చాడు, శ్రీనిధి మరియు శ్రీకాంత్. శ్రీనిధి ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది. దేవుడు ఆ కుటుంబాన్ని ఇంకా దీవించును గాక. సిస్టర్ కూడా ఇంకా అనేక స్థలాల్లో అనేక ప్లాట్ఫామ్లో దేవుడు బలంగా వాడుకొని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అయ్యగారు. ఓవర్ టు యు అక్క ప్లీజ్. అక్క అన్మ్యూట్ చేసుకోండి అక్క. సారీ స్వాగతం సార్.
థ్యాంక్ యూ జామిరేవ్ కుమార్ గారు. అట్లాగే తమ్ముడు, థ్యాంక్ యూ తమ్ముడు. మరి ఈ అవకాశం ఇచ్చిన దేవునికి అట్లాగే బాబీ అన్నకు కూడా వందనాలు తెలియజేస్తూ మనం స్టార్ట్ చేసుకుందామండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. అది తీసి అలా ఉంచుకుందాము. వాక్యం చదువుకునేటప్పుడు రిఫరెన్స్లు చెప్పినప్పుడు దయచేసి చదవాల్సిందిగా కోరుతున్నాను. మరి ప్రకటన గ్రంథం మనం చదివితే మనకి భవిష్యత్తు ఏంటో తెలుస్తుంది కదండి. ఈ ప్రవచన గ్రంథాన్ని చదువుతున్నప్పుడల్లా ఈ ప్రపంచం యొక్క అంతం ఏంటో చాలా స్పష్టంగా దేవుడు తెలియపరిచాడు. కాబట్టి మనకి క్రైస్తవులమైన మనకి ఫ్యూచర్ అంటే ఏంటో భయం అసలు లేదు. ఆ టెన్షన్ కూడా మనకి ఏమీ ఉండదు. ఎందుకంటే ఫ్యూచర్ ని కంట్రోల్ చేసేది దేవుడే కదండి. మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయానికి వస్తే ఆ ప్రకటన గ్రంథాన్ని అసలు ఎవరు రాశారంటే యోహాన్ రాశాడు. యేసు ప్రభు యొక్క సొంత శిష్యుడు, 12 మంది శిష్యుల్లో ఒకడైన మరి యోహాను ఈ గ్రంథాన్ని రాశాడు. ఎక్కడి నుండి రాశారంటే మీ అందరికీ తెలిసిన సందర్భాలు ఇవన్నీ. ఆయన పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఖైదీగా పట్టబడ్డాడు. మరి ఆత్మవశుడై ఈ బుక్ ని రాశాడండి. తన సొంత జ్ఞానం చేత ఈ ప్రకటన గ్రంథాన్ని రాయలేదు. ఆత్మవశుడై దేవుడు ఏమేమైతే చెప్పాడో ఆయన అంతా రికార్డ్ చేసి ఒక గ్రంథంలో రాసి మన కోసం దగ్గర సుమారు 2000 సంవత్సరాలు అయినప్పటికీ మనకిప్పుడు మనతోనే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆత్మావేశం చేత ఆయన ఆ గ్రంథాన్ని రాశారు కాబట్టి. మరి యేసు ప్రభు ఈ భూలోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నారండి? ఆయన కళ్ళు ఎలా ఉన్నాయో, మరి ఆయన పర్సనాలిటీ ఎలా ఉందో మనకి తెలియదు. ఎందుకంటే మనం చూడలేదు. ఇప్పుడు ఫొటోస్ లో అవన్నీ మనం చూస్తున్న ఏంటంటే మరి ఒక యూదుడు ఎలా ఉంటారో మరి అది ఊహించుకుని ఆ ఫొటోస్ అన్ని రావచ్చు. కానీ యేసు ప్రభు యొక్క ముఖ స్వరూపం ఫిజికల్ గా మనకి ఎవరికి కూడా తెలీదు. ఆయన ఫిజికల్ ఫీచర్స్ గురించి బైబిల్లో కూడా ఎక్కడ డిస్క్రైబ్ చేయబడలేదు. మరి ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని అప్పగించేటప్పుడు ముద్దు పెట్టుకొని ఆయన్ని అప్పగించాడు. ఎందుకంటే మరి అక్కడ ఉన్న మీ అందరిలో అసలు యేసుని ఎలా గుర్తించాలో మాకు తెలియదు అన్నప్పుడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు అని చెప్తాడు. అంటే మామూలుగా జనరల్ గా అందరిలాగానే యేసు ప్రభు కూడా అప్పటి కాలంలో ఉన్నాడు. ఆయన ప్రత్యేకంగా గొలియాతు లాగా అంతెత్తు అని ఆయన గురించి రాయబడలేదు ఫిజికల్ ఫీచర్స్ గురించి. అయితే ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నప్పుడు ఈ పద్మాసు ద్వీపంలో యోహానుకు వస్తున్న దర్శనంలో యేసు ప్రభు యొక్క మరి ఆయన ఫీచర్స్ ఎలా ఉన్నాయో మహిమలో, ఫిజికల్ గా కాదండి, మహిమలో ఆయన ఎలా ఉన్నాడో యోహాను ఈ 1వ అధ్యాయంలో వివరిస్తున్నాడు. ప్రతి వివరణ ఆయన చక్కగా వివరిస్తున్నాడండి. మరి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన పక్షముగా తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ఆయన ఎలా ఉన్నాడో మనందరం ఈరోజు తెలుసుకోవాలండి. మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు దయచేసి ఎవరైనా చదవాల్సిందిగా కోరుతున్నానండి. ప్రకటన గ్రంథము. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను. అతడు దేవుని వాక్యం గురించి యేసుక్రీస్తు సాక్ష్యం గురించి తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటి విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. థ్యాంక్ యూ తమ్ముడు. మరి ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు తనను తాను కనపరుచుకున్నాడండి. దేవుడు తనను తాను ఇక్కడ రివీల్ చేసుకున్నట్లు మనకి కనిపిస్తుంది. బయలుపరుచుకున్నాడు, ఆయనే బయలుపరుచుకున్నాడు. మరి దేవుడు యోహానుకు చూపించేవేంటి? అవి త్వరలో సంభవింపబోతున్నాయి అంట. అంటే ఏంటండి? ఇది ఫ్యూచర్ లో జరగబోతున్నాయి. మరి యోహాను తనకు తెలిసినంత వరకు చూసిన వాటిని గురించి, విన్న వాటిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మరి 1:3 మనం చూసుకుంటే సమయము సమీపించింది గనుక సమయము సమీపించింది అని చెప్తున్నాడు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మాట వింటూనే ఉన్నాం కదండి. సమయము
సమీపించింది. మనం ఏం చేయాలంట? పౌలేమంటాడు తన పత్రికలో రాస్తూ, సమయము సమీపించింది గనుక అజ్ఞానుల్లాగా మీరు ఉండొద్దు అని చెప్తున్నాడు. జ్ఞానుల్లాగా సమయాన్ని సద్వినియోగపరచుకోండి అని చెప్తున్నాడు. ఇక్కడ ఇక్కడ యోహాన్ ఏమంటున్నాడండి? ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, అంటే మనం ఈ ప్రకటన గ్రంథాన్ని పదే పదే చదవాలి. ప్రవచన వాక్యం అంటే భవిష్యత్తులో ఏం సంభవించబోతుందో ఈ గ్రంథం ద్వారా దేవుడు మనకి తెలియజేశాడు. అంటే ఈ ప్రవచన వాక్యాలను మనం చదవాలండి. మరి సాతాను ఎక్కువగా ప్రకటన గ్రంథాన్ని చదవటానికి ఇష్టపడదండి. ఇష్టపడనివ్వడు. ఎందుకంటే మనకి ఫ్యూచర్ తెలుసుకొని మనం ఎక్కడ మనం సరిచేసుకుంటామని సాతాను ఇష్టపడ్డు. సాతాను బైబిల్‌లో 2 గ్రంథాలు చదవటానికి ఇష్టపడ్డంట. ఏంటంటే మొదటిది ఆదికాండము, తర్వాత ప్రకటన గ్రంథము. మిగతాయన్నీ చదువుకోండి అన్నట్టు ఉంటాడంట. ఎందుకంటే ఈ 2 గ్రంథాల్లో ఎందుకంటే డైరెక్ట్‌గా ఆయన సాతాను సందర్భం వచ్చేస్తది. ఆయన రివీల్ అయిపోతాడు. అందుకనే ఇష్టపడ్డంట. మరి మనం జనరల్‌గానే ప్రకటన గ్రంథం చదవాలంటే అదేంటో ముద్రలుంటే ముద్రించబడి ఉంటుంది. మరి అంత గందరగోళంగా అనిపిస్తది కదా! కొమ్ములు, బోరలు ఇవన్నీ ఏంటో మనకి పూర్తిగా అర్థమవ్వదు. అందుకని సాతాను ఏదో కన్‌ఫ్యూజ్ చేసేసి మనల్ని ఆ గ్రంథం చదవకుండా చేస్తాడు. కానీ సాతాను డైరెక్ట్‌గా ప్రత్యక్షమైపోతాడు. అక్కడేమో మరి సర్పంగా ప్రత్యక్షమవుతాడు. ప్రకటనొచ్చేసరికి వెలుగుదూతగా ప్రత్యక్షమవుతాడు. మరి కానీ ఇక్కడేముందంటే ప్రకటన 1:3లో ప్రవచన వాక్యములు చదవాలి మనం. చదివేవారు ధన్యులు అని చెప్తున్నాడు. మరి చదవాలంటండి. అట్లాగే చదువువాడును, అలాగే వినాలి. ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనాలి. వారు ధన్యులు అంటున్నాడండి. మనం ప్రతిరోజు వాక్యం చదువుతాం. చదవటం వరకు ఓకే. కానీ మరి మనకి ప్రాబ్లమ్ అంతా ఎక్కడొస్తదంటే చదివింది గైకొనటం. వింటాం కూడా వింటాము, చదువుతాం, వింటాం. కానీ గైకొనాలంటేనే మనకి చాలా కష్టంగా ఉంటది. కానీ దేవుడేం చెప్తున్నాడు? గైకొనాలి అని చెప్తున్నాడు. దయచేసి ఇంకొక వచనం చదవాల్సిందిగా కోరుతున్నానండి. ప్రకటన గ్రంథము 27వ అధ్యాయము 2వ ఇప్పుడు వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఇక్కడ చూడండి. 1:3లో ఏముంది? చదివేవారు, వినేవారు, గైకొనేవారు ధన్యులనుంది. మరి లాస్ట్‌కి ప్రకటన గ్రంథం లాస్ట్‌కొచ్చేసరికి ఓన్లీ గైకొనేవారు మాత్రమే ధన్యులు. అంటే వాక్యాన్ని వినటమే కాదు గాని మనం దాని ప్రకారము పాటించాలని దేవుని ఉద్దేశం అండి. మరి పాటించేవారుగా మనం ఉండాలి. మరి పాటిస్తే మనం ధన్యులమని దేవుడు చెప్తున్నాడు. అంటే యోహాను రాసిన ఈ ప్రకటన గ్రంథాన్ని మనం అర్థమైనా, అర్థం కాకపోయినా పదే పదే చదువుతా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆ గ్రంథాన్ని అర్థం చేస్తాడండి. మరి ఈ గ్రంథాన్ని యోహాను ఎక్కడి నుండి వ్రాస్తున్నాడంటే 1వ అధ్యాయము 9వ వచనం చదవాల్సిందిగా కోరుతున్నానండి. 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల కాదు యోహాను అదే ప్రకటన గ్రంథము 1:9. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అంటే ఈయన పరవాసిగా పద్మాసు ద్వీపానికి కొనిపోబట్టాడండి. ఆయనతో పాటు ఎవరన్నా ఉన్నారా లేదా అనేది మనకు తెలీదు. ప్రస్తుతానికైనా ఒంటరిగానే ఉన్నాడు. ఆయన ఎందుకు ఖైదుగా ఎన్నిసార్లు చంపాలని చూసినా ఆయనకి మరణం రాలేదని పద్మాసు ద్వీపంలో పంపించేశారు. మరి అక్కడ ఎలా ఉన్నాడంటే ఆయనండి, ఆ పద్మాసు ద్వీపం అనేది ఎలా ఉంటదంటే, ఒక్క నిమిషం అండి. అది రాళ్లతో కూడి ఉంటదంటండి. అంత రాళ్ళే ఉంటాయంట. చెట్లు కూడా అక్కడ ఉండవంట. మరి అంత కఠినమైన ప్రదేశంలో ఆయన్ని
అంటే చావు గురించేనే అక్కడికి పంపించారండి. మరి క్రీస్తు పూర్వము 2వ శతాబ్దంలో మార్టిర్ అంట. జస్టిన్, మార్టిర్, ఇరేనియస్ మరియు అలెగ్జాండ్రియాకు చెందిన క్లెమెంట్ వంటి చర్చి ఫాదర్లు అపోస్తలుడైన యోహానును ప్రకటన గ్రంథ రచయితగా పరిచయం చేశారంటండి. వాళ్ళు మరి ఆయనతో కొంతమందికి ఆయనతో పరిచయం కూడా ఉందంటండి. జస్టిస్ సాక్ష్యం ముఖ్యంగా విలువైంది. ఎందుకంటే 2వ శతాబ్దం ప్రారంభంలో ఎఫెసులో యోహానుని వ్యక్తిగతంగా కలుసుకున్న వ్యక్తులలో ఆయన జీవించాడంట. జస్టిస్ మార్టిర్ అనే వ్యక్తి. ఆయనే ఇది ప్రకటన రాశాడు అని ఖచ్చితంగా ఆయన చెప్పారంటండి. అంటే ఆయన ఆ రాళ్ల మధ్య పద్మసు ఒక రాతి మరియు బంజర ప్రదేశము, దాదాపు చెట్లు లేవు. దాని అసహ్యకరమైన పతనము రోమా సామ్రాజ్యం యొక్క పౌర క్రమానికి ముప్పుగా భావించే ప్రజాదరణ పొందిన ప్రజలను శిక్షించడానికి మంచి ప్రదేశంగా భావించబడింది. ఎవరైనా మరి ఆ దేశానికి, ఆ రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని పద్మాసు ద్వీపానికి బహిష్కరిస్తారనమాట. ఇక చంపేయటానికి అదొక మార్గంగా వాళ్ళు ఎంచుకుంటాడు. ఆ ద్వీపంలో ఉండిన మరి దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని ఒంటరిగా ఉండి మరి ఈ దర్శనాన్ని పొందుకున్నాడు. పొందుకున్న ఆ దర్శనాన్ని చక్కగా రికార్డ్ చేసి మనందరికీ అది 2000 సంవత్సరాలు అయినా సరే మనందరము దాన్ని మనం చదువుకుంటున్నామండి. మరి ఆ ప్రదేశం నుంచి ఈయన రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? చదివేవాళ్ళు ధన్యులు, వినేవాళ్ళు ధన్యులు, గైకొనేవారు మరి ధన్యులు. వాళ్ళే పరలోకం చేరతారు గైకొంటే అని ఉంది. మనం పేతురు కూడా ఒక మాట అంటాడు కదా, మనం వినువారు మాత్రమై ఉండకూడదంట. వాక్యానుసారంగా జీవించాలి. మరి పద్మాసు ద్వీపంలో ఆయన ఒంటరిగా ఉండి ఆత్మవశుడై ఈ గ్రంథాన్ని రాస్తున్నాడండి. మరి మనం చూసుకున్నట్లయితే ఆయన ఏం రాస్తున్నాడంట? కింద వచనంలోనే చూసుకుంటే 10వ వచనంలో ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, ఆయన ఆత్మవశుడై ఉండిపోయాడంటండి. ఉండినప్పుడు మరి ఆయన బూరధ్వని వంటి గొప్ప స్వరముతో ఒక మాట ఆయనకి వినిపిస్తుంది. ఏమంటున్నాడంట ఆ మాటతో? నీవు చూచుచున్నది పుస్తకములో రాసి, నేను నీకు ఏదైతే చూపిస్తున్నానో దాన్నంతా నువ్వు రికార్డ్ చెయ్యి అని చెప్తున్నాడు. ఆ స్వరం ఎలా ఉందంటండి? బూరధ్వనిలాగా ఉందంట. మరి అప్పట్లో ఈ 7 సంఘాలు ఖచ్చితంగా ఉన్నాయి కదండి. ఆ సంఘాలన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పత్రికలన్నీ ప్రతి సంఘానికి, ప్రతి సంఘస్థునికి వర్తిస్తాయి. అప్పటి కాలంలో ఎఫెసు సంఘానికి రాశాడు. కానీ ఈ 2000 సంవత్సరాలు అయినా సరే ప్రతి సంఘానికి ఆ పత్రిక వర్తిస్తుందండి. మరి నాతో మాట్లాడుతున్న స్వరం ఏంటో అని ఈ యోహాను వెనక్కి తిరిగి చూశాడంటండి. వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఏముంటదంటే 13వ వచనం అండి. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టును చదవమంటారా సిస్టర్? చదవండి. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను చాలు. అంటే యోహాను వెనక్కి తిరిగి చూశాడంటండి. ఒక స్వరము మరి బూరధ్వనిలాగా గట్టిగా వినిపించేసరికి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, ఇప్పుడు మనం అసలు యేసు ప్రభు మహిమలో ఎలా ఉన్నాడో చూస్తామండి. ఈ 1వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు మహిమలో ఎలా ఉన్నాడో దాని గురించిన వివరణ మనకి కనిపిస్తదండి. వెనక్కి తిరిగి చూడగా 7 సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒక మనుషుని యోహాను చూశాడంటండి. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్న కాలంలో ఆయన ఎలా పిలువబడ్డాడండి? మనుష్య కుమారునిగా పిలువబడ్డాడు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు. మరి పరిచారం చేయుటకును అనేకుల పాపముల నిమిత్తము ప్రాణం పెట్టడానికి వచ్చాను అని చెప్తాడు. పిలాతు కూడా యేసు ప్రభుని చూసేమంటాడు? ఇదిగో ఈ మనుషుడు అంటాడు కదండి.
మరి ఈ 7 సువర్ణ దీప స్తంభాల మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నాడంటండి. ఈ 7 సువర్ణ దీప స్తంభాలంటే ఏంటో మరి 1వ అధ్యాయము 20వ వచనము లాస్ట్‌లో ఉంటదండి. లాస్ట్ ఒక్క లైన్‌లో ఉంటది. ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతి వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. చాలండి. ఈ 7 దీపస్తంభాలు ఏంటండి? సంఘాలు. 7 సంఘాలకు గుర్తుగా అప్పట్లో ఉన్న ఆసియాలో ఉన్న 7 సంఘాలకు గుర్తుగా ఉన్నాయి 7 దీపస్తంభాలు. ఆ సంఘాల మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడంటండి. యేసుప్రభు ఎలా ఉన్నాడు? ఆయన ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ? మరి యోహాను చక్కగా వివరిస్తున్నాడు. చూసిన తర్వాత దేవుడు తనను తాను యోహానికి బయలుపరుచుకుంటున్నప్పుడు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు 100% దేవుడే, 100% మానవునిగానే ఆయన జీవించాడు. కానీ బైబిల్‌లో ఫిజికల్ ఫీచర్స్ గురించి ఎక్కడ రాయబడలేదు. అందుకే చాలామంది ఆయన యూదుడు కాబట్టి ఆ వే ఆఫ్ డ్రెస్సింగ్ యేసుకొని ఆ ఫోటోస్ అన్నీ మనకి వస్తా ఉంటాయి. మనం చూసేది కూడా అదే. కానీ ఈ యోహానికి ఇక్కడ ఫుల్ క్లారిటీతో దేవుడు చూపిస్తున్నాడు. తన్ను తాను నేను ఎలా ఉన్నాను అని మహిమలో చూపిస్తున్నాడండి. మరి ఆయన వైభవం గురించి ఇక్కడ రాయబడుతుంది. 7 దీపస్తంభముల మధ్య ఆయన సంచరిస్తున్నాడు. దీపస్తంభాలు 7 అనగానే 7 సంఘాలు. ఆ 7 సంఘాలేంటో మనకి ఇక్కడే ఉన్నాయి. తర్వాత 1వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నాయి ఆ సంఘాలు. ఆ సంఘాల గురించిన వివరణ 2వ అధ్యాయంలో మనకి కనిపిస్తదండి. 7 సంఘాలు, 7 సంఘాల మధ్యలో ఆయన తిరుగుతున్నాడంటే మరి సంఘాన్ని ఆయన ఎలా సంపాదించుకున్నాడండి? మనకు తెలుసు గదా! నా స్వరక్తం ఇచ్చి నేను దాన్ని సంపాదించుకున్నాను అంటాడు దేవుడు. ఆ సంఘము, ఆ సంఘానికి శిరస్సు నేనే అంటాడు. అటువంటి సంఘాల మధ్య ఆయన తిరుగుతున్నాడు. మరి మనందరికి తెలిసిన వాక్య భాగం ఇప్పుడెక్కడున్నాడండి దేవుడు? ఎక్కడైతే నా నామం పేరిట 2, 3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. ఆయన నామం పేరట మనం ఈ జూమ్‌లో కూడుకున్నా, 2, 3గా కూడుకున్న ఎక్కడ కూడుకున్నా సరే మరొక వ్యక్తిగా ఆయన మన మధ్య ఖచ్చితంగా ఉంటాను అని చెప్తున్నాడండి దేవుడు. మరి ఆయన సంఘాల మధ్య సంచరిస్తున్నాడు. అట్లాగే మన దగ్గర కూడా ఆయన, మన మధ్యలో కూడా ఆయన ఉన్నాడు. మరి మనం నమ్ముతున్నామా లేదండి అది గమనించాలి. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. మనం ఖచ్చితంగా నమ్మాలి. అంటే నమ్మినప్పుడు మనం తప్పు చేయలేము. తప్పు చేయటానికి మనం భయపడతామండి. దేవుడు నా దగ్గరే ఉన్నాడన్న అదొక ధైర్యం మనకి కలిగి ఉంటాము. మనం మరి అట్లాంటి దేవుడు సర్వ సృష్టిని సృజించిన దేవుడే స్వయంగా మన పక్కనే మనతో ఉన్నాడంటే మనం ఎంతో సంతోషపడాలి కదండీ! మరి ఆయన మన మధ్య ఉండి ఏం చేస్తున్నాడండి? మనం ఏది అడిగితే అది ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చిత్తంలో మనం అడిగినట్లయితే మరి మన మధ్యలో ఉన్నప్పుడు ఆయన్ని మనకు ప్రతిదీ దయచేస్తాడు. ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు మనం ఆయన్నేం చేయాలి? రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి, ఆరాధించాలి. మరి ఎందుకు? ఆయన మన పక్షంగా ఉండి మనకు సహాయం చేస్తున్నాడండి. అది మనం అర్థం చేసుకోవాలి. మన మధ్యలో ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు మన కోసము. మన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఆయన్నెప్పుడు కూడా గౌరవిస్తూనే ఉండాలి. మనం ఆయన సన్నిధికొచ్చినప్పుడల్లా మొదటగా ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి. తర్వాత మన ప్రార్థన అవసరతలు ఆయనతో చెప్పుకోవాలి. మరి యోహాను ఈ గ్రంథాన్ని రాసిన యోహాను యేసుప్రభుని చూసాడండి? ఎవరైనా చెప్పొచ్చు. చూసాడండి? చూశాడు మేడం. ఖచ్చితంగా. మేడం అనుకోనులేండి సిస్టర్. అంటే యేసుప్రభుని డైరెక్ట్‌గా చూసాడు. 3.5 సంవత్సరాలు ఆయనకి శిష్యుడిగా ఉన్నాడు. ఇక్కడేంటో మహిమలో చూస్తున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం వచ్చేసరికి. కానీ ఆయన రియల్‌గా కూడా యేసు ప్రభుని చూసాడు. మరి పేతురు, యోహాను, యాకోబు ఈళ్ళ ముగ్గురు యేసు ప్రభు రూపాంతరం పొందినప్పుడు కూడా చూసారు. ఆయన మహిమలో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చూసారు. అంటే ఫిజికల్‌గా యేసు ప్రభు ఎలా ఉంటాడో యోహానికి తెలుసు. అట్లాగే మహిమలో ఆయన ఎలా ఉన్నాడో కూడా రూపాంతర అనుభవం ద్వారా తెలుసుకున్నాడు. అలాగే ఇప్పుడు పరలోకంలో ఆయన మహిమ ఎలా ఉందో, ఆయన వైభవం ఎలా ఉందో కూడా ఇప్పుడు ఈయన చూస్తున్నాడండి. మరి యేసు ప్రభు యోహానుని ఎంతగానో ప్రేమించాడు. ఆ సంగతి మనకు తెలుసు. యేసు ప్రభు యేసు ప్రేమించిన శిష్యుడు అని ఉంటది కొన్ని కొన్ని సందర్భాల్లో. యోహాను గురించి వచ్చేసరికి ఎలా ఉంటది? యేసు రొమ్మును ఆనుకున్నాడు అని ఉంటది.
వీళ్ళిద్దరి గురించి వచ్చిన సందర్భాలు. అంటే యోహాన్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టే యేసు ప్రభు తన తల్లి బాధ్యతను యోహానికి అప్పగించాడు కదండీ! అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ చనిపోయేటప్పుడు కూడా యేసు ప్రభు మర్చిపోలేదు. బాధ్యతలు అది మనకొక పాఠమండి. మరి ఫ్యామిలీని మర్చిపోకూడదన్నదే యేసు ప్రభు చెప్పిన ఆ సందర్భం. ఆ ఫ్యామిలీ అంటే యోహానికి తన బాధ్యతను యేసు ప్రభు అప్పగించారు. మరి ఫిజికల్‌గా యేసు ప్రభుని చూసాడు. మహిమలో ఆయన ఎలా ఉన్నాడో కూడా చూసాడు. రూపాంతరం చెందటం కూడా చూసాడు. పద్మాసు ద్వీపంలో ఒక్కడే ఉన్నప్పుడు ఆయన మహిమను ఇప్పుడు చూస్తున్నాడండి. ఎలా ఉందంటే అండి ఇప్పుడు చదివిన వాక్య భాగంలో ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొనిండెను. మొదటగా ఏమి వివరణ మనకిక్కడ కనిపిస్తుందంటే వస్త్రము. అదెట్లా ఉందంట తన పాదముల మట్టుకు పైనుంచి కింద వరకు అంగీ యేసుకొని ఉన్నారంటండి. ఆ వస్త్రం ధరించి ఉన్నారంట. అంటే ఆ పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము. ఆ కాలంలో ఎవరేసేవాళ్ళంటేనండి, మరి ఆ బంగారు దట్టి రొమ్మునకు కట్టుకునేది ఎవరంటే రాజులు గాని, ప్రధాన యాజకులు గాని. యాజకులు యాజకత్వం చేసేవాళ్ళు బంగారు దట్టి కట్టుకునేవాళ్ళు. ఆ డ్రెస్సింగ్ స్టైల్ రాజులకుండేది, యాజకులకి ఉండేది. మరి అట్లాగే ఇక్కడ 2 కేటగరీస్ చెందిన వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అంటే యేసు ప్రభు ఎలా ఉన్నారండి? మనకు తెలుసు ఆయన రాజు. రాజులకు రాజు. రాజు అనగానే మనకేం గుర్తొస్తదండి? ఆ రాజ్యమంతా ఆ రాజు కంట్రోల్‌లో ఉంటది. అట్లాగే ఈ ప్రపంచమంతా యేసు ప్రభు యొక్క కంట్రోల్‌లో ఖచ్చితంగా ఉంది కదండీ! మరి అట్లాగే మరి మన దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఈ లోకమంతా ఆయన స్వాధీనంలోనే ఉన్నది. ఆయన వస్త్రము ఒక రాజులాగా ఉందనమాట. అలాగే యాజకుడుగా మనకి కనిపిస్తున్నాడు. ఒక యాజకుడు ఏం చేస్తాడంటే ఆయన బాధ్యత ఏంటి? ప్రజల పక్షంగా విజ్ఞాపన చేయాలి. బలులర్పించాలి. మన మన దేవుడేం చేస్తున్నాడు? మన పక్షంగా తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. మరి హెబ్రీలో పౌలంటాడు కదా! ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అంటారు. మరి ఆయన రాజుగా, యాజకుడుగా ఆయన వస్త్రాలు మనకిక్కడ ప్రకటన గ్రంథం 1లో 13లో మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఆయన తలయు, తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. తర్వాత ఫస్ట్ వస్త్రాల గురించి వివరణ ఉంది. తర్వాత ఆయన తల అంట. ఎలా ఉందంట? తెల్లగా హిమమంత తెల్లగా ఉందంటండి. తెల్లని ఉన్నిని పోలినవై ఉన్నాయంట. తెల్లగా ఉంది. తెలుపు అనేది మనకి దేనికి గుర్తు? పవిత్రతకు, ప్యూరిటీకి సాదృశ్యంగా ఉందండి. మరి ఆ తలని ఈ భూలోకంలో ఆయన మనిషిగా జీవించినప్పుడు ఆ తల మీద ఏం చేశారు? ముండ్ల కిరీటం పెట్టారు. కానీ మహిమలో ఆయనకి ఏముంది? మరి మహిమతో ఆయన కిరీటం ధరించుకున్నాడు. తెల్లని ఉన్నిని పోలి ఉందంట ఆ తల. ఇక్కడేమో ఆయనకి తల వాల్చుకోవటానికి కూడా స్థలం లేదు. కానీ ఆయన మహిమలో ఆయన వైభవం ఎంతో గొప్పగా ఉందండి. మరి అట్లాగే ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. అగ్ని జ్వాలలాగా ఆయన కళ్ళు ఫస్ట్ వస్త్రాల గురించి వివరణ ఉంది. తర్వాత తల గురించిన వివరణ ఉంది. తర్వాత ఆయన నేత్రములంట కళ్ళు ఎలా ఉన్నాయంట? అగ్ని జ్వాలలాగా మండిపోతూ ఉన్నాయంట. మనం ఒక్కసారి ఆ పిక్చర్‌ని ఇమాజిన్ చేసుకుందాం. యేసుప్రభు ఎలా ఉన్నారు? ఆయన వస్త్రం ఎలా ఉంది? ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి? మరి ఆయన తల ఎలా ఉందో ఒక్కసారి మనం ఇమాజిన్ చేసుకుంటే, ఇక్కడ ఇచ్చిన వివరణను బట్టి మనకొక క్లారిటీ వస్తది కదండీ! మహిమలో ఆయన ఎలా ఉన్నారో మళ్ మరి అసలు మన కళ్ళెందుకున్నాయండి? చూడటానికి కదా! దేవుడు ఈ లోకాన్నంతటిని చక్కగా చూస్తూ ఉన్నాడు. మరి కానీ మనమేం చేస్తున్నాం? ఆయన కళ్ళ ముందే మనం ఆయన కళ్ళు కప్పి పాపం చేస్తున్నాం. దేవుడు చూడట్లేదనుకుంటున్నాము. మరి ఆయన కన్నులకు మరుగైనది ఏదీ కూడా లేదు కదండీ! ఒకవేళ ఈ లోకంలో మనం చేసే తప్పులు గాని, పాపాలు గాని ఎవ్వరికీ తెలియకుండా మేనేజ్ చేయొచ్చు. కానీ ఆయన కన్నులో నుండి మనం తప్పించుకోలేమండి. మన రహస్య పాపాలు ఆయన ఖచ్చితంగా చూస్తున్నాడండి. ఆయన కనుదృష్టి లోకమన్నంతటా సంచారం చేస్తుందని కీర్తనల గ్రంథం 11:4లో ఉంటదండి. మరి కళ్ళు కప్పాలి అనుకునే వారికి ఆయన దృష్టి ఎలా ఉంటది? భయం కలిగిస్తది. ఎప్పుడు భయపడుతూ తప్పు చేసేవాడెప్పుడు దేవుడు చూస్తున్నాడంటే భయంతో ఉంటాడండి.
కానీ ఆయన యందు భయభక్తులు గలవారు దేవుడు నన్ను చూస్తున్నాడు అనగానే అదొక రకమైన సంతోషము. అసలు దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు, నన్ను గమనిస్తూనే ఉన్నాడు, చూస్తున్నాడు అనేసరికి భయభక్తులు కలిగిన వారికి ఆయన చూపేమో రక్షణగా ఉంటది. మరి భయ భయం పాపం చేసే వాళ్ళకి భయం కలిగించేదిగా ఆయన చూపు ఉంటదనమాట. మరి ఎప్పుడు కూడా మనం ఒకటే గమనించాలి, దేవుడు చూస్తున్నాడు. మనల్ని చూస్తున్నాడు. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో ఆయన ఏమంటాడంటే, ఒకవేళ నీ కన్ను గనక నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసి పడేయి. అది తీసి పడేయటం నీకు ప్రయోజనకరము అంటాడు. అంటే మనం కన్నుతో ఏం చూడాలి, ఏం చూడకూడదు, కన్నుతో చూసిన తర్వాతే కదండీ మనం పాపం చేసేది. మనసులో నుంచి వస్తది. కన్నుతో చూసి మనం పాపం చేస్తా ఉంటాం. మనం దేవునికి మన కళ్ళ గురించి కూడా లెక్క అప్పచెప్పాలి. అందుకనే మరి మనం వాటిని ఎలా చూస్తున్నామో గమనించాలి. దేవుడు నరులనంట కన్నులారా చూస్తున్నాడంటండి. మరి ఇక్కడేంటి ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయి? అగ్ని జ్వాలల్లాగా ఉన్నాయి. ఆయన కళ్ళతో నరులను కన్నులారా చూస్తున్నాడంట. తన కనుదృష్టి చేత లోకాన్ని పరిశీలిస్తున్నాడు అని అంటది 11 కీర్తనలో. మరి మన కళ్ళను కూడా మనం సరిచేసుకోవాలి. ఎక్కడ పాపం ఉంది. అందుకని యేసుప్రభు స్వయంగా అంటున్నాడు, ఒకవేళ నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే తీసేసేయి, వాటన్నిటిని తీసేయి. 2 కళ్ళతో వెళ్ళే కన్నా ఒంటి కన్నుతో వెళ్ళటం ప్రయోజనం అంటాడు. మరి మనం దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఆయన కళ్ళను మనం జ్ఞాపకం చేసుకుందాము. తర్వాత మన కళ్ళు ఎలా ఉన్నాయో మనం చెక్ చేసుకుందాము. తర్వాత 15వ వచనం చదవండి. 1:15. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం ఇక్కడ పాదాలు ఎలా ఉన్నాయండి? ఇత్తడిలాగా ఉన్నాయంట అపరంజి. ఆ ఇత్తడి బైబిల్‌లో ఎక్కడ చూసినా దేనికి సాదృశ్యం అంటే జడ్జిమెంట్‌కి సూచనగా ఉంటుందండి. మరి యేసుప్రభు ఈ లోకానికి మొదటిసారి వచ్చినప్పుడు ఎలా వచ్చాడండి? గొర్రె పిల్లగా ఈ లోకానికి, పాపాలను మోసుకొని పోయే గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన రెండోసారి ఎలా వస్తున్నాడండి? మొదటిసారి ఏమన్నాడు? నేను తీర్పు తీర్చడానికి లోకానికి రాలేదు. పాపులను రక్షించటానికి, పాపం చేసిన వారికి క్రయధనాన్నిగా నా ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చానన్నాడు. కానీ ఆయన రెండో రాకడలో ఎలా వస్తున్నాడండి? ఇక్కడే ఉంది. 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఆమేన్. ఇక్కడ చూడండి, ప్రతి నేత్రము ఆయన్ని చూస్తదంట. మేఘారూఢుడై వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడండి? తీర్పు తీర్చడానికి వస్తున్నాడండి. ఇదివరకేమో గొర్రెపిల్లలాగా మౌనంగా వచ్చాడు. కానీ ఈసారి అట్లా కాదండి. ప్రకటన గ్రంథం వచ్చేసరికి రాబోతున్నాడు. ఫ్యూచర్‌లో రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడంటే మరి ప్రతి నేత్రం కూడా ఆయన్ని చూస్తదంట. ఆహ్, ఆయనను పొడిచిన వారును ఆయనను చూస్తారు. భూజనులందరూ చూసి రొమ్ము కొట్టుకుంటారంట. ఆయన మహిమలో ఎలా ఉన్నాడో, ఎలా వస్తున్నాడో మనం ఒక్కసారి ఊహించుకుందామండి. మరి మనకి బైబిల్‌లో 2 న్యాయపీఠాలు కనిపిస్తాయండి. ఒకటేమో మరి విశ్వాసులకు. మరి విశ్వాసులు ఆయన న్యాయపీఠం ఎదుట పాపం గురించిన లెక్క చెప్పాల్సిన అవసరం లేదండి. వారు ప్రభువు కొరకు చేసిన పని, అది ఎంత విలువైందో కాదో ఆయన అక్కడ తెలుస్తాడు. అగ్ని పరీక్ష ద్వారా ఆయన తెలుస్తాడండి. మన పాపం కాదండి. మనం రక్షింపబడిన తర్వాత ఆయన కొరకు చేసిన పని అసలు పనికొచ్చే పనా? లేకపోతే పనికిరాని పనా? మరి చాలామంది అనుకుంటారు గదా! నేను 10 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. ఆహ్, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఏదో ఒకటి అనుకుంటారు. కానీ ఆయన దగ్గరికెళ్ళినప్పుడు ఆయన అగ్నిలో ఆ పని నిలుస్తుందో లేదో అప్పుడు తెలుస్తదండి, మనం చేసే పనులు. మొన్న మా చర్చిలో ఆల్ నైట్ ప్రేయర్ జరిగితే ఒక బ్రదర్ చెప్తున్నారు. మనం ఇన్ని సంవత్సరాలు బ్రతికితేనంట కేవలము 3 సంవత్సరాలు మాత్రమే ప్రార్థనలో గడుపుతామంటండి. 3 సంవత్సరాల ప్రార్థన అంటే మనిషి ఆయుష్ 70 సంవత్సరాలైతే 3 సంవత్సరాలు మనం ప్రార్థనలో గడిపితే ఆహ్, దేవుడు మనం చేసే ప్రేయర్స్ అన్నీ దేవునికి అంగీకారయోగ్యంగా ఉండవు కదండీ! ఒకవేళ ఆ 3 సంవత్సరాల్లో కూడా
ఒక నెల ప్రార్థనలే మన మన దేవునికి మన ప్రార్థనలు అంగీకారయోగ్యంగా ఉంటే మన పరిస్థితి ఏంటి? మిగతాదంతా కాల్చబడిపోయిందనుకోండి, మన పరిస్థితి ఏంటి అని అడిగారు. అంటే నిజమే గదా! అంటే మనం ఏం చేస్తున్నాము? మన పని ఎలా ఉంది? అగ్ని వచ్చినప్పుడు అది నిలబడేదిగా ఉంటుందా అని చెక్ చేసుకోవాలండి. ఒక్క నెల అంటే ఏంటండి? మనం ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాం. ప్రతిరోజు పొద్దున్నే లేసి ప్రార్థన చేస్తున్నాం. విలువైందిగా ఉందా? లేదా? మనం చేసే పరిచర్య, లేకపోతే ప్రార్థన ఏదైనా సరే, అది దేవుని దృష్టిలో విలువైందిగా ఉందో లేదో మనం చెక్ చేసుకుంటా ఉండాలండి. మరి పరీక్షకు గురైనప్పుడే ఆ విలువైంది బయటకొస్తది కదండీ! ఏది బయటకొచ్చిందో అదే దేవుడు చూస్తాడండి. మన గురించి ఈ భూలోకంలో అమ్మో! ఆ సిస్టర్ ఇట్లా, ఈ బ్రదర్ ఇట్లా, ఆ పాస్టర్ గారు ఇట్లా అని గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ అదేమి పరలోకంలో పనికిరాదు కదండీ! మరి ఆ ధవళ సింహాసనం ఎదుట మరి విశ్వాసులకు దేవుడు తీర్పు తీర్చినప్పుడు మన పని అగ్నిలో నిలవబడి మరి ప్యూరిటీగా బయటికి ఎంతొస్తుందో అదే ఆయన చూస్తాడండి. అదే విశ్వాసులకేమో ఈ తీర్పుంటది. అవిశ్వాసులకేమో ఆ ధవళ సింహాసనం ఎదుట వాళ్ళు చేసిన పనుల గురించి కాదండి. వాళ్ళు చేసిన పాపం గురించి తీర్పనేది అక్కడ ఉంటది. అంటే ఆయన పాదాలు అపరంజిని పోలున్నాయి. అపరంజి దేనికి గుర్తంటే జడ్జిమెంట్‌కి గుర్తు. చక్కగా ఒక్కోటి వివరించుకుంటూ మరి యోహాను వస్తున్నాడండి. తర్వాత ఆయన కంఠస్వరము ఎలా ఉందంటే, ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. విస్తార జల ప్రవాహముల ధ్వని. ఎక్కడైనా మనం వాటర్ ఫాల్‌కెళ్ళామనుకోండి, ఆ వాటర్ ఫాల్స్ దగ్గర అసలు పక్కనోడు పిలిచిందే మనకు అర్థమవ్వదు. పక్కన ఎవరైనా మాట్లాడుతుంటే మనకి వినిపించదు. ఆయన స్వరం అంట మాట్లాడుతుంటే అంత గంభీరంగా ఉందంటండి. మరి యోహాను సువార్తలో ఏముంటది? నా గొర్రెలు నా స్వరము వినును. కానీ ఆయన నామమెరిగిన మనకు ఆయన స్వరం ఎలా ఉంటదండి? చక్కగా వినిపిస్తది. చక్కగా అర్థమవుద్ది. మరి మనందరం ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి ఆయన స్వరం ఏంటో తెలుసు. వ్యక్తిగతంగా మనం ఆయన స్వరాన్ని విన్నాము, అనుభవించాము. ప్రతిరోజు కూడా మనము వింటున్నాము. రక్షణ అనుభవం లేని వారికి ఆ స్వరం అంటే ఏంటో తెలీదండి. ఆళ్ళ మనోనేత్రాలకు సాతాను గురుడితనం కలుగజేశాడు గాబట్టి, వాటి గురించిన వివరణ అయన్నీ మనకు తెలుసు. వాళ్ళకి దేవుని స్వరం అంటే వాళ్ళకి తెలీదు. నా గొర్రెలు మాత్రమే నా స్వరం వింటయ్యి అని యేసుప్రభు చెప్పాడు. మరి ఆయన స్వరాన్ని మనం వింటున్నాము. కానీ మహిమలో ఆయన స్వరం ఎలా ఉందంటే విస్తార మరి జల ప్రవాహముల ధ్వని వలె ఉందంటండి. ఆయన మాట్లాడుతుంటే అంత గంభీరంగా ఉందండి. మరి ఆ ఆయన నామమెరిగిన మనం ఆయన స్వరం ప్రతిరోజు వినాలి. ఆయన స్వరం ఎక్కడ వినిపిస్తది మనకి? బైబిల్ చదువుతున్నప్పుడు వినిపిస్తది. ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు ఆ స్వరం మనకి వినిపిస్తది. మనల్ని మనం ఈ విషయంలో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఆయన స్వరాన్ని ప్రతిరోజు వింటున్నామా? లేదని మనం గమనించుకోవాలి. తర్వాత ఆరవదిగా ఆయన ఆయన ఎలా ఉన్నారంటే మహిమలో ఆయన 16 వచనంలో ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. కుడి చేత్తో 7 నక్షత్రములు పట్టుకొని ఉన్నాడంటండి. ఇందాకేమో 7 దీపస్తంభాలు. ఆ 7 దీపస్తంభాలంటే ఏమనుకున్నామండి? ఎవరైనా చెప్తారండి? 7 సంఘములు. 7 సంఘాలు. ఇప్పుడు 7 నక్షత్రములు. 7 నక్షత్రములు ఇక్కడ 20వ వచనంలో ఉందండి. 7 నక్షత్రములు 7 సంఘమునకు దూతలు. మరి అంటే దూతల కాపుదల అంటే ఇక్కడ పాస్టర్స్ అని కాదు గానండి. దూతల ప్రొటెక్షన్ అనేది ప్రతి సంఘానికి ఉంది. ఇందాక మనం చెప్పుకున్నాం గదా! నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా సంఘము అంటాడు దేవుడు. మనమేమో మా సంఘం అనుకుంటాము. కానీ ఆ సంఘం ఎవరిదంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. సంఘాన్ని సంపాదించటమే కాకుండా దూతల ప్రొటెక్షన్ అనేది దేవుడు కలుగజేశాడండి. ప్రతి సంఘానికి ప్రొటెక్షన్ అనేది ఇప్పుడు మనకి ఆ చైనా, నైజీరియా ఇవన్నీ కనిపిస్తా ఉంటుంది. అంటే వాళ్ళకి దేవుడు ప్రొటెక్షన్ ఇవ్వలేదంటే ఖచ్చితంగా ఇచ్చాడండి. కానీ దాని వెనకాల ఉద్దేశం దేవుని చిత్తం ఏదో ఉంటది. మనకి వాటిల గురించి తెలీదు. కానీ ఆ చిత్తం తెలుసుకొని ఆ చిత్తానుసారంగా మనం తెలుసుకోవాలి. మనం నేర్చుకోవాలి. అంతేగాని దేవుడు ఆ సంఘాల దగ్గర లేడా? దేవుడు మరి దూతలను కావలిగా ఉంచుతున్నాడు. ఎందుకు అట్లా జరుగుతుందంటే
మనము దేవుణ్ణి ప్రశ్నించే వారము కాము, ప్రశ్నించలేము కదండి. మరి దాని వెనక ఆయన చిత్తం ఏముందో మనం గ్రహించాలంతే. అయితే ఇక్కడ ఏంటంటే ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉన్నాడు. 7 సంఘాల మధ్య సంచరిస్తున్నాడు. అట్లాగే మరి ఆ దూతలనంట తన కుడి చేతిలో పట్టుకున్నాడంట దేవుడు. ఎంతో ప్రొటెక్షన్ మనకిస్తున్నాడు కదండీ! మరి దేవుడు పెట్టిన దూతలు దావీదేమంటాడు 91 కీర్తనలో మనందరికీ తెలిసిన వాక్య భాగమే. నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నిన్ను తన దూతలకు ఆజ్ఞాపించాడు. ఎప్పుడు నీతో ఉండాలని వాళ్ళకి ఆజ్ఞాపించాడు. నువ్వు నా ప్రొటెక్షన్‌లో ఉన్నావు అని దేవుడు చక్కగా చెప్తున్నాడండి. కుడి చెయ్యి సహజంగా బలాన్ని సూచిస్తది కదండీ! కాబట్టి దేవుడు తన బలమైన హస్తంతో మనల్ని మన పక్షంగా ఉన్నాడు. మనల్ని పట్టుకొనున్నాడు తన కుడి చేతిలో. మరి ఆయన కుడి చేతిలో మనము రూపింపబడి ఉన్నాము. ఆయన కుడి చేతిలో మనం కనిపిస్తూనే ఉంటామంటారు. నీ చేతితో నన్ను చెప్పుకున్నామంటాడు ఒక భక్తుడు. అంటే ఆయన కుడి చేతిలో 16 కీర్తన 10లో ఉంటది. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలుగు. అటువంటి చేతితో మనల్ని పట్టుకున్నాడండి ఆయన. చాలా సందర్భాలు నా చేత్తో నీకు సహాయం చేస్తానుంటది. కీర్తనలు 139 10వ వచనంలో మరి అలాగే చాలా వచనాల్లో ఉంటాయండి. కీర్తన 89 అధ్యాయంలో ఒక మాట ఉంటది. 89, 13, 21 వచనంలో కీర్తన 89 13, 21 వచనం అండి. పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నా చేయి ఎడతెగక అతనికి తోడయుండును, నా ఇక్కడ చూడండి. బాహుబలము అతని బలపరచును. ఆయన తన బాహుబలం చేత మనల్ని బలపరుస్తాడంట. ఎడతెగక ఆయన మనకు సహాయం చేస్తాడంట. ఆయన బాహువు బలమైనది. ఇట్లా చదువుకుంటూ పోతే యెషయా గ్రంథంలో, ఇర్మీయా గ్రంథంలో ఎన్నో మాటలు మనకు కనిపిస్తాయండి. నేను నీకు సహాయం చేస్తాను అని. మరి దేవుడు తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకున్నాడు. మనకి ప్రొటెక్షన్ అనేది ఇస్తానని దేవుడు మనతో చెప్తున్నాడు కదండీ! తర్వాతగా మనం చూసుకుంటే ఆహ్ ప్రకటన గ్రంథంలోనే తర్వాత ఆయన ఎలా ఉన్నాడంటే తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి రెండంచుల గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఖడ్గం అనగానే ఎవరు చెప్పనవసరం లేదు. మీ అందరికి అర్థమైపోద్ది కదండీ! మరి ఖడ్గం అనగానే దేనికి గుర్తండి? వాక్యానికి గుర్తు. హెబ్రీ 4:12లో ఉంటది. దేవుని వాక్యము దయచేసి ఒకసారి అది చదవాల్సింది కోరుతున్నానండి. దేవుని వాక్యము. హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఆమేన్. ఈ వాక్యం ఎలా ఉందంటే అండి ఖడ్గంలాగా ఉందంట. ఖడ్గానికి 2 పక్కల పదునుంది. అంటే ఏంటి? వాక్యం చెప్పే వాళ్ళని అది కట్ చేస్తా ఉంటది. వినేవాళ్ళని కూడా వాక్యము కట్ చేస్తా ఉంటది. 2 పక్కల పదునుంది. ప్రాణం మూలుగులో కూడా దూరుచు. మనం ఎక్కడ ఫాల్ట్ ఉందో మరి స్కానింగ్ చేస్తే మనకి కొంత ఆ పార్ట్ మనకి ఎక్కడ మనది వీక్‌గా ఉందో మరి ఎక్కడ ఏ రోగం ఉందో స్కానింగ్ చేస్తే బయటపడదండి. వాక్యం అనే స్కానింగ్ చేసినప్పుడు ఆ మూలుగు లోపల కూడా మనం ఎక్కడ పాపం చేశామో అన్నీ బయటకొచ్చేస్తాయండి. మన రహస్య పాపాలు ఆయన వెలుగులో బయలుపరుస్తాడని ఉంటది. అందుకని మనం ఆ వాక్యానికి మనం భయపడాలి. మరి ఆ వాక్యము ఒక ఖడ్గంలాగా ఉందంటండి. ఆ ఖడ్గాన్ని అపోస్తలుడైన పౌలంటాడు ఎఫెసీ 6:17లో ఆ ఖడ్గాన్ని సర్వాంగ కవచంలో ఒక భాగంగా మీరు ఖడ్గాన్ని ధరించుకోండి అంటాడు పౌలు. మరి ఇదంతా ఈ వివరణ అంతా ఏంటంటే ప్రభువు తన మహిమలో ఎలా ఉన్నాడో మనం చూస్తున్నాం. మనం ఈసారిని యేసు ప్రభుని ఒకసారి ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఈ పిక్చర్ మనకు కళ్ళ ముందుకొచ్చేయాలండి. ఆయన పాదాలు ఎలా ఉన్నాయి, వస్త్రం ఎలా ఉంది, మరి ఆయన కంఠస్వరం ఎలా ఉంది, ఆయన తల ఎలా ఉంది, తేజస్సుతో మహామహిమతో ఆయన నిండిపోయిన ఆ విధానం
మరి ఆయన నోటి నుండి మాటలు వచ్చే మాటలు ఎలా ఉన్నాయి, ఆయన స్వరం ఎలా ఉంది, ఇవన్నీ మనం ఒకసారి ఊహించుకుందాము. అట్లాగే మరి 16వ వచనంలో ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. మరి ఆయన సూర్యుడిలాగా దగ దగ మెరిసిపోతూ ప్రకాశిస్తున్నాడంటే మనం సూర్యుని అసలు డైరెక్ట్ గా చూడగలుగుతామండి? చూడలేము. సూర్యునిలాగా ఆయన తేజస్సుతో ప్రకాశిస్తున్నాడంటండి. మరి మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటది. మలాకీ 4:2లో అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యం కలుగచేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. థ్యాంక్ సిస్టర్. అంటే ఆయన నామమందు మనం భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనకి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆ నీతి సూర్యుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని పోలి ఉంది. టోటల్ గా ఆయన మొహం చూస్తుంటే వెలిగిపోతుందండి. మహా మహిమతో తేజస్సుతో వెలిగిపోతుంది. మనం ఒక్కసారి ఆయన ఊహించుకుందాము. ఆయన మాట ఏమో ఖడ్గంలాగా వచ్చేస్తుందంట. మరి ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయి, ఆయన తల ఎలా ఉంది, ఇప్పటి వరకు మనం ఆయన్ని చూసాము. ఇవన్నీ యోహాను చూస్తున్నాడండి కదండి. ఆయన డైరెక్ట్ నేత్రాలతో చూడట్లేదు, దర్శనంలో చూస్తున్నాడు, ఆత్మవశుడై చూస్తున్నాడు. 17వ వచనంలో ఏముందండి? నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. అసలు ఆ మహిమలో ఆయన్ని చూసినప్పుడు అంటండి యోహాను పరిస్థితి ఎలా ఉంది? చచ్చిన వాని వలె పడిపోయాడంటండి. అంటే ఆ తేజస్సుని ఆయన చూడలేకపోయాడు. చచ్చిపోయిన వాని వలె పడిపోయాడంట. వెంటనే మరి అట్ట పడిపోయాడని దేవుడని వదిలేశాడండి? వదలలేదు కదా. ఏమంటున్నాడు? ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? తన కుడి చేత్తో ఆయన్ని లేపాడంట. పడిపోయిన ఆ యోహానుని లేపి, యోహాను నువ్వేమీ భయపడకు, నేను మొదటివాడను నేనే. అంటే యోహానుకి యేసుప్రభు గురించి బాగా తెలుసండి. ఆయన చెప్పిన ప్రసంగాలు ఆ 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య అంతా చూశాడు స్వయంగా. ఆయన ఎవరో కూడా ఆయనకి తెలుసు. నేను మొదటివాడని కడపటివాడని జీవించువాడను, మృతుడనైతిని గాని ఇద యుగములు సజీవుడనై ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే ఆయన యేసుప్రభు యోహాను మీద కనికరం చూపాడండి. ఆ ప్రదేశంలో, ఆ పడిపోయిన ప్రదేశంలో నుంచి లేవనెత్తాడు. మనకి చాలా మంది సేవకులు చెప్తూ ఉంటారు కదా, బైబిల్‌లో 365 సార్లు భయపడొద్దన్న మాట ఇండైరెక్ట్ గా, అంటే డైరెక్ట్ గా భయపడొద్దన్నది 70కి పైనే ఉందండి. 70 సార్లకు పైనే ఉంది. ఇండైరెక్ట్ గా నువ్వేంట భయపడొద్దు, అంటే నేను నీకు సహాయం చేస్తాను, ఇట్లాంటివి 365 సార్లు ఉన్నాయని చెప్తారు. అంటే ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నట్లే. ఈరోజు నువ్వు భయపడుకొని మనం ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాము. మన పరిస్థితులు ఏవైనా సరే, భయం కలిగించే పరిస్థితులే మన రోజు అనుదిన జీవితంలో మనం చూస్తూ ఉంటామండి. అవి ఏ పరిస్థితులైనా సరే మనం ఏమీ భయపడిన అవసరం లేదు అని ఆయన చెప్తున్నాడు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అంటున్నాడండి. మరి పౌలేమంటున్నాడండి? ఈయన పాతాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి అని చెప్తున్నప్పుడు పౌలు ఒక మాట గుర్తు చేస్తాడు. 1 కొరింథీ 15లో, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళును, మరి మరణం మనల్ని బంధించడానికి వీల్లేదు కదండి. మరణపు ముళ్ళును ఆయన విరిచివేశాడు. మనం ఇక్కడ మరణిస్తే అక్కడ కళ్ళు తెరుస్తాం కదండి. అదే ఆయనను విశ్వసించిన వారికి మరణం అనేది ఎండ్ అయిపోయినట్టే. కానీ మనకి అప్పుడే మన జీవితం స్టార్ట్ అవుద్ది నిత్య జీవంలో. మరి ఆయన దగ్గర మరణం, పాతాళం, తాళపు చెవులు 2 ఉన్నాయంటండి. అంటే ఎవరినైనా విడిపించగల శక్తి సామర్థ్యాలు ఆయన దగ్గర ఆయనకు మాత్రమే ఉన్నాయని మనం గ్రహించాలి ఈరోజు.
అలాగే మనం ఏ విషయం గురించి మనం భయపడకూడదు, దేవుడు అదే చెప్తున్నాడు. భయపడకుము అని చెప్తున్నాడు. మరి దేవుడు ఈరోజు కూడా మనకు అదే వాగ్దానాన్ని ఇస్తున్నాడండి. మనం భయపడకూడదు. ఇక్కడ ఈ మొదటి అధ్యాయం అంతా మనం చూసుకుంటే మహిమలో యేసు ప్రభు ఎలా ఉన్నాడో మనకి చక్కగా అర్థమవుతుంది కదండి. మరి ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయి? వస్త్రం చూసాం. ఎలా ఉన్నాయి? రాజులాగా ఉన్నాయంట. అంటే పైనుంచి కిందకి ఒక పాదాల మట్టుకు కప్పుచున్న ఒక వస్త్రం ఉందంటండి. ఆ వస్త్రాలు మనం రాజుకి, యాజకులకి గుర్తుగా చూసుకున్నాం. ఆయన మన రాజు, మన ప్రధాన యాజకుడు, మన పక్షంగా ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అట్లాగా ఆయన తలను మనం చూసాము. తెల్ల ఉన్నిని పోలిందంట. పవిత్రతకు గుర్తు. మరి ఆయన తల ఇప్పుడు మహిమతో కిరీటాలు పెట్టి వెలిగిపోతూ ఉంది పరలోకంలో. ఆయన నేత్రాలు అగ్నిజ్వాల, మరి అగ్నిజ్వాలల్లాగా ఉన్నాయి. అంటే మన నేత్రాలు ఎలా ఉన్నాయి మనం చెక్ చేసుకుందాం. పాపాన్ని చూసి సహించుకునే వాళ్ళంగా ఉన్నామా? దేవుడు మనల్ని చూస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దేవుడు చూస్తున్నాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళకి ఆ చూపు ఎలా ఉంటదంటే, దేవుడు నన్ను ప్రొటెక్షిస్తున్నాడన్న సంతోషంతో చూస్తారు. అదే ఆ చూపు భయభక్తులు లేని వాళ్ళకి ఒక భయంగా ఉంటదనమాట. మనం ఎలా చూస్తున్నాం, మన చూపు ఎలా ఉంది, ఆయన చూపు ఎలా ఉందో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. మన చూపు సరైనదిగా ఉందా? దేవుని ఎదుట మనం లెక్క చెప్పుకోవాలి. అట్లాగే ఆయన పాదాలు ఇత్తడిని, అది జడ్జిమెంట్‌కి గుర్తుగా ఉంది. మరి ఆ తీర్పులో మనం నిలబడినప్పుడు, మనం చేసిన పని ఎలా ఉంది? కాల్చబడినప్పుడు ప్యూరిటీగా వచ్చే పనిని ఆయన చూస్తాడు. ఆ పని మనం ఎలా చేస్తున్నామో మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఆయన కంఠస్వరము మరి విస్తార జల ప్రవాహంలో ధ్వని వలె ఉందంటండి. మరి మనం ఆయన స్వరం వినే గొర్రెలాగా ఉన్నామా? స్వరాన్ని విని కూడా విననట్టుగా, పట్టించుకోనట్టుగా, ఆ రోజు వినే స్వరమే అని అలవాటు పడిపోయినట్టుగా మనం ఉన్నామా? అదొకసారి మనం చూసుకుందాము. ఆయన తన కుడి చేతిలో 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. 7 సంఘాల దూతలు. అంటే దేవుడే మనకి ప్రొటెక్షన్ అనేది తన దూతల ద్వారా ఇస్తున్నాడని మనం తెలుసుకున్నాము. తర్వాత ఆయన నోట నుండి వాడి అయిన ఖడ్గము, ఆ ఖడ్గాన్ని మనం ధరించుకోవాలి. మరి ఎఫెసీ 6:17 ప్రకారము వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకోండి. ఆ శిరస్త్రాణంలో ఒక భాగం అన్నమాట. ఆ ఖడ్గాన్ని ధరించుకోమని చెప్పాడు. ఆయన ముఖం ఎలా ఉందంటే మహా తేజస్సుతో సూర్యుని పోలి ఉన్నదంట. మరి ఆయన ఏమన్నాడు? నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. దేవుడే మనకు సూర్యుడిలాగా ఉన్నాడు. తర్వాత ఆయన మరి చచ్చిపోయి పడిపోయినట్లయిపోయాడు. ఆయన ముఖాన్ని చూసినప్పుడు యోహాను మరి వదిలేయలేదండి. కనికరపడ్డాడు. చెయ్యి పట్టుకొని లేపాడు. భయపడొద్దు అన్నాడు. తన రూపాన్ని అంతా తనను తాను రివీల్ చేసుకున్నాడండి యేసు ప్రభు. మొదటి వచనంలో ఉంటది. ప్రత్యక్షత, యోహానికి ప్రత్యక్షత వచ్చింది. తనను తాను యేసు ప్రభు రివీల్ చేసుకున్నప్పుడు మరి యోహాను చక్కగా చూశాడు. యేసు ప్రభు ఆయన మహిమలో ఎలా ఉన్నాడో ఆ వివరణ అంతా మనం చక్కగా చూసాము. ఈసారి యేసు ప్రభు అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఇలా ఉన్నాడు, పాదాలు ఎలా ఉన్నాయి, వస్త్రం ఎలా ఉంది, అయన్నీ మనకి గుర్తు రావాలి. అలాంటి దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా ఆరాధించాలండి. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉండాలి. ఎంతసేపు మన మన అవసరాలు ఇయ్యే కాదు గాని ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రతిసారి ఆయన సన్నిధికి వచ్చే ప్రతిసారి మనం దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆయన ఏమై ఉన్నాడో, ఎలా ఉన్నాడో వాటి గురించిను కూడా చక్కగా వ్యక్తిగతంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఇచ్చిన మాటలను బట్టి వందనాలండి. బాబీ అన్నకి అట్లాగే దేవునికి జాయిన్ అయిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. మేము ఎంతగానో ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డాము, దీవించబడ్డాము. సహవాసంతో మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. ప్రార్థన చేసుకొని ముగించుకుందామంటే మన మధ్య పాస్టర్ విజయ్ కుమార్ అయ్యగారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం కూర్చున్నాం. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృపా కనికరములు కలిగిన పరలోకమందున మా తండ్రి, ఈ దినకాలాన్ని మాకు ఇచ్చి మీ కృపలో తండ్రి మరి మీ యొక్క ఔన్నత్యాన్ని, మా యొక్క సజీవత్వాన్ని, మీలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనలను తండ్రి బలపరిచినటువంటి స్తోత్రాలు. అవునైనా మమ్మల్ని కాపాడేటి యందు మీరు తండ్రి లోకానికి వచ్చి చనిపోయినటువంటి మా యొక్క పరిస్థితులను బాగు చేసి
తిరిగి నాయన మా కొరకు ప్రాణం ఇచ్చి మమ్మల్ని కాపాడే విషయంలో తండ్రి మమ్మల్ని తండ్రి ఒక ప్రత్యేకమైన గుంపుగా ఈ లోకం నశించిపోయేటువంటి ఈ లోకంలో ఏర్పాటు చేసుకొని మీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సంఘము అనగా అది మీరు సంపాదించుకున్నది. దానికి నేను మరి కాపర్లుగా, మరి అధిపతులుగా, అధికారులుగా, మరి పనివారుగా నియమించుకున్నాం. మరి తండ్రి వారికి తగిన జీతాన్ని ఇస్తున్నాం. అలాగే తండ్రి ప్రతి ఒక్కరు కూడా నశించకుండా ఉండినట్లు, మరణం అనేది లేకున్నట్లు, వారిపైన అలాంటిది పరిపాలన చేయకున్నట్లుగా మీరు ఈ లోకంలో ఒక వినూత్నమైనటువంటి మరి తండ్రి కొత్త ఆలోచన తండ్రి మాలో కలిగించి మీ కృపలో తండ్రి మరి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మరి తండ్రి మరి సహోదరు చెప్పినటువంటి వారి యొక్క ప్రతి ఒక్క మాటలో ఉన్నటువంటి ఆ యొక్క 7 సంఘాలు, 7 కన్నులు, 7 దీపాలు, 7 నక్షత్రాలు మరి సంఘాలను సూచిస్తున్నాయి. 7 పరిపూర్ణతను సూచిస్తుంది. సార్వత్రిక సంఘాన్ని సూచిస్తుంది. మరి లోకమంతటా కూడా మీ కన్నులు ఉన్నాయి. మరి తండ్రి నీతిమంతుల మీద మీ దృష్టి ఉన్నది. తండ్రి వారి కాపాడుట యందు, వారిని తండ్రి సిద్ధం చేసేట యందు మీరు ప్రతిరోజు ఇలాగ తండ్రి మాకు మంచి విషయాలను తెలియజేస్తున్నందుకు మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. మరి ఇత్తబడినటువంటి ఈ వాక్యం మాలో ఫలించలాగిన మరి మంచి మనసుతో, యోగ్యమైన మనసుతో ఈ మాటలు ఆలకించుకొని ఇందులో ఉన్నటువంటి పరిణితిని మరి తండ్రి పరిపక్వతను మేము అర్థం చేసుకొని మరి ముందుకు సాగిపోవడానికి మాకున్నటువంటి అభ్యంతరాలు, మరి లోకంలో ఉన్న పరిస్థితులు, వాటన్నిటిని కూడా దాటుకొని పోవడానికి మీరు ఇచ్చిన శక్తికై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి ఇశ్రాయేలు కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు అని మీరు సెలవు ఇచ్చినారు. ప్రపంచ పరిస్థితులు ఎలాగున్నా ఇదిగో తండ్రి ఒక దినము అది నిన్నటి వల్లే మీకు ఉంటున్నది. మా దృష్టిలో తండ్రి ఎన్నో సంవత్సరాలు గడిచినట్లు ఉన్నాయి. కానీ అబ్రాహాము కానీ, ఇస్సాకు కానీ, ఈ లోకాల పరిస్థితులు కానీ అవన్నీ కూడా కేవలం మీరు ఇప్పుడే దృష్టించేలాగా ఉంటున్నాయి కనుక సమయంలో కాలంలో ఏది లేని వాడానికి స్తోత్రాలు. ఆది అంతమైన దేవానికి స్తోత్రాలు. శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు పొగడబడుతున్న దేవానికి స్తోత్రాలు. అయ్యా మీరు చేసేటువంటి ఈ యొక్క మరి తండ్రి కార్యాలకి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉపదేశించినటువంటి వారిని ఆశీర్వదించండి. వారి పరిచర్యని అలాగే తండ్రి వారు చేస్తున్నటువంటి పరిస్థితులను తండ్రి తోడుగా ఉండండి. మరి ఎంతమందికి మేము జాయిన్ అయి ఈ మాటలు విన్నాము. ప్రతి వారి హృదయాన్ని మరి తండ్రి సంధించినందుకు మీకు వందనాలు. ఈ మాటలు అనేక చోట్ల మేము మాట్లాడుకోవడానికి, చెప్పడానికి మరి తండ్రి మేము మా హృదయంలో భద్రపరుచుకొని కొనసాగిపోవడానికి సహాయం దయచేయండి. ఉదయకాలం నా ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన వీరులను ఆశీర్వదించండి. అలాగే తండ్రి మరి నాయన ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ముందుకు తీసుకొని వస్తున్నటువంటి పెద్దలను ఆశీర్వదించండి. అలాగే నాయన మరి ఎవరెవరు ఎలాంటి సమస్యల్లో ఉన్నారో మాకు తెలియదు. వారి సమస్యను బట్టి, వారి పరిస్థితులను బట్టి మీ యొక్క దీనమైన చేతికి వారిని అప్పచెప్తున్నాం. అక్కడి నుంచి వారిని పైకి లేవనెత్తండి, సమాధానం ఇవ్వండి, నడిపించండి, స్థిరపరచండి. అదేలాగే మా తండ్రి ఉదయకాలంలో మేల్కొని ఈ యొక్క ప్రొసైడింగ్ విషయంలో పనిచేస్తున్నటువంటి మరి తండ్రి అందరినీ కూడా మరి జాన్సన్ గారిని, మరి తండ్రి ఝాన్సీ గారిని, అలాగే తన స్వరూపు గారిని, మరి అలాగే తండ్రి ప్రసింద గారిని, ఇలాగ ఎంతో మంది ఈ కార్యక్రమంలో ముందుండి మెలకు ఇచ్చిన అనేక మరి చేస్తున్న వారిని ఆశీర్వదించాలి. ఇలాగ మా అన్యోన్యతను మీ సహవాసంలో బలపరుచు కొనసాగమని హృదయకాలాన్ని మీరు దీవించి మాకు ఉన్నటువంటి కృపకై స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకోండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందెలాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. శోధన లేక తప్పించు. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉంటున్నవి. ఆమేన్. అంత్యాసనం చేసుకున్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మీయ అన్నింటి సహవాసం ఇచ్చినటువంటి మనందరి మీదను, అలాగే ఈరోజు వర్తమానం అందించినటువంటి అమ్మగారి మీదను, మరి ప్రతి హృదయాన్ని కదిలించినటువంటి ఆ యొక్క సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి సజీవత్వం మనలో ఎప్పుడు నివసిస్తూ ఆయన కృపాక్షేమాలు మనం వెనువెంట వచ్చి అనుదిన జీవితంలో ఆయన కృపాలలో మనం అభివృద్ధి చెందుతూ ముందుకు కొనసాగడానికి ఆయన కృప నిరంతరం మనకు నిలిచి ఉండను గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించిన పాస్టర్ విజయ్ కుమార్ అయ్య గారికి సహవాసం ప్రత్యేక వందనం తెలియజేస్తున్నామండి. కూడి చేరొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన వందనాలు. దయచేసి గమనించండి, యూట్యూబ్లో మెసేజ్లు అన్ని అవైలబుల్ ఉన్నాయి, గమనించవలసింది కోరుచున్నాము. రేపటి దినం తిరిగి కలుసుకుందామండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.